జల క్షేత్రంలో మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు ప్రజల సంప్రదాయం ఏదైతే ఉన్నదో ఆ సంప్రదాయాన్ని అనుసరించి జరిగేటువంటి కళ్యాణోత్సవం. కళ్యాణము అని చెప్పిన తర్వాత దైవ కళ్యాణం కూడా మనుష్య కళ్యాణం లాగానే జరుగుతుంది. దానికే చెప్తారు, ఏమంటారంటే లోకాచార క్రమేణ అని సంకల్పం చెప్తారు. లోకాచారం అంటే ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ ఆచారాలు ఉన్నాయో ఆ ఆచారాలను తీసుకొని దానితో పాటు చేసేటువంటి విధానం. ఆ ప్రకారంగా తెలుగువారి సంప్రదాయాలను అనుసరిస్తూ చేసేటువంటి కళ్యాణం. అలాగా ఈనాడు ఈ శ్రీయోద్వాహము అనేటువంటి ఉత్సవంలో ఈ కార్యక్రమంలో సీతమ్మ వారు రాముల వారు ఎదురుగా వేంచేపు చేయడం అనంటే మనకు మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుట్టలో మేనమామలు అమ్మాయిని తీసుకొస్తారు కదా, అలాగా అనుకోవాలన్నమాట. ఎలా అంటే మనం ఎలాగైతే భావిస్తామో అవన్నీ స్వామికి ఉపచారములుగా చేస్తాం. స్వామికి అర్ఘ్యం ఇస్తాం. ఎందుకు అనంటే ఆయన చేతికి నీళ్లు అందించినట్లు అర్ఘ్యము అనంటే. పాద్యం ఇస్తాం, పాదాలకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టు పాదాలకు పాద్యము అనంటే. స్వామికి ఆచమనము అని సమర్పిస్తాం, పుక్కిలించడానికి మనకి నీళ్ళు ఇచ్చినట్లు అనమాట. కనుక ఇవన్నీ ఎలా చేయాలి అనంటే ఒక మానవ మాతృడికి ఎలా అయితే చేయాలో అలాగే స్వామికి కూడా చేయాలి అని నియమం. ఎదురుగా ఏం చేస్తున్నారు, అందరూ ఆ సీతమ్మ వారిని సేవించుకోవచ్చు. అర్చక స్వాములు అన్ని వైపులా ఉండేటువంటి భక్తులకి సీతమ్మ వారిని దర్శింపజేస్తారు. కానీ అమ్మవారు తూర్పు వైపు ఉన్నారు. ఇప్పుడు సేవించండి. అమ్మవారు తూర్పు వైపు తిరిగి ఉన్నారు. అలాగా ప్రదక్షిణంగా వస్తారు అన్ని వైపులకి. తూర్పు, దక్షిణం, కడవర, ఉత్తరం అన్ని వైపులా అమ్మవారు అలా ప్రదక్షిణంగా వచ్చి వేంచేపు చేస్తారు. ఇప్పుడు దక్షిణం వైపు వెళ్ళారు సీతమ్మ గారు. సీతమ్మ దృష్టి మన మీద పడితే చాలు. నిన్న మనం చెప్తున్నాం కదా ఎదుర్కోల్లో, సీతమ్మ దృష్టి దయా కటాక్షం అని అంటారు. అపాంగా భూయాంశ యదుపరి పరం బ్రహ్మ తదభూతి అమీ యత్రద్విత్రాహ శతమఖాదిస్తదధరాతి అంటారు. అంటే అమ్మవారి యొక్క కటాక్షము ఎవరి మీదైతే పడిందో ఎక్కువగా పడితే ఆయన పరమాత్మ అయిపోయాడు. అది తక్కువగా పడేటప్పటికీ ఇంద్రుడు హరుడు ఇంద్రుడు బ్రహ్మదేవుడిగా అయిపోయాడు. కనుక అమ్మవారి కటాక్షములు ఎవరి మీదైతే ఉంటాయో అలాంటి వాడు గొప్పవాడు అవుతాడు. ఏదో ముక్తాతపత్రహరిగణాత్కారి మౌళిన్మనుష్య నృత్యదంతావడస్తో నగణయతి నతాన్ యక్షోణిపాలాన్ అంటారు. అమ్మవారి కటాక్షములు పడితే ఒక ఆయన ఎలా ఉంటాడంటే ఏనుగు మీద కూర్చొని ఆయన అంబారీలో కూర్చొని ఆయన అలాగ ఎవరిని లెక్క పెట్టకుండా ఉంటాడు. ఆయన అందరి వైపు అలా గర్వంగా చూస్తూ ఉంటాడు. అదే అమ్మవారి కటాక్షములు తక్కువగా ఉన్నవాడు ఆ పంక్తిలో ఉండి ఆయన పండితులిస్తూ ఉంటాడు. అంటే ఆయన ఎప్పుడు చూస్తాడా అని ఆయన కటాక్షం కోసం వీడు ఎదురు చూస్తూ ఉంటాడు. కనుక అలాంటి అమ్మవారు మన అందరి వైపు అలాగా చూస్తూ వచ్చి ఎదురుగా కూర్చోబోతూ ఉన్నారు. అంటే అమ్మవారి కటాక్షముల యొక్క గొప్పతనం చెప్తున్నారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం. అమ్మవారి యొక్క కటాక్షం కొంచెం మందంగా పడిందిట, అంటే బాగా పడలా. శ్రీమన్ మంద కటాక్ష, మందముగా పడితే చాలు, కొంచెంగా పడితే చాలు. మంద కటాక్ష లబ్ధ విభవ, దానివల్ల ఐశ్వర్యం వచ్చింది కొంతమందికి. ఎలా వాళ్ళంతా ఎవరయ్యారు అంటే బ్రహ్మేంద్ర గంగాధరాం, బ్రహ్మదేవుడు ఇంద్రుడు గంగాధరుడు అయ్యారట. అంటే ఆయన కటాక్షం బాగా పడినవాడు విష్ణుమూర్తి అయ్యాడు అని. అంటే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షమునకు పాత్రుడెవరు అనంటే విష్ణుమూర్తి. అందుకనే ఆ విష్ణుమూర్తికి ఒక పేరున్నది, శ్రీయశ్రీహి శ్రీరంగేశయ తవచ హృద్యాం భగవతి అంటున్నారు. అందరూ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటుంటారు. అలాంటి లక్ష్మీదేవి కూడా ఒక ఆయన్ని కోరుకుంది. అంటే అది కదా, అందరూ లక్ష్మీదేవిని కోరుకుంటూ ఉంటే లక్ష్మీదేవి ఒకరిని కోరుకుంది కనుక ఆయనకే లక్ష్మీదేవి అని పేరు అన్నారు. ఎవరాయన అంటే శ్రీయశ్రీహి, లక్ష్మికే లక్ష్మిట ఆయన. అలాగే కశ్రీ శ్రియ
పరమసత్వ సమాశ్రయః కః. అంటే లక్ష్మీదేవికే లక్ష్మి అయినటువంటి వాడెవడో ఆయన పరమాత్మ అన్నారు. అంటే లక్ష్మీదేవి తాను వెళ్ళి కోరుకుంటుందిట. క్షీర సముద్రరాజ తనయ, సముద్రం నుండి పుడుతూనే అందరూ ఎవరికి వాళ్ళు అనుకున్నారట, ఈ లక్ష్మీదేవి నాకు భార్య అయితే బాగుంటుంది, నాకు భార్య అయితే బాగుంటుంది అని అందరూ అనుకున్నారట. కానీ ఎవ్వరి మెడలోనూ ఆవిడ దండ వేయలేదు, విష్ణుమూర్తి మెడలో దండ వేసింది. అంతే, ఆయన అదృష్టవంతుడు అయిపోయాడు. కనుక అలాగా ఆ లక్ష్మీదేవికి వివాహము అని అన్నారు. ఆ లక్ష్మీదేవి ఎవరు అంటే భద్రాచల క్షేత్రంలో సీతామహాలక్ష్మిగా ఇక్కడ వేంచేసి ఉన్నది. 2 చేతుల్లోనూ 2 కమలాలు పట్టుకొని ఆవిడ సీతామహాలక్ష్మి అయి ఇప్పుడు ఇంకొంతసేపట్లో ఆ రామచంద్రమూర్తిని వివాహం చేసుకోబోతూ ఉన్నటువంటి ఒక వధువుగా ఉన్నది. నూతన వధువుగా సీతమ్మ వారు సీతామహాలక్ష్మిగా రామచంద్రమూర్తి ఎదురుగా వేంచేపు చేయబడుతూ ఉన్నది. అలా ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఆయన మీదే కాకుండా ఈ కళ్యాణ వీక్షణం చేయడం కోసం వచ్చినటువంటి మన అందరి మీద పడడానికి అర్చక స్వాములు అందరి వైపు అలాగ చూపిస్తూ వచ్చారు. ఎలాగైతే మేనమామలు ఒక బుట్టలో నూతన వధువుని ఆ మేనకోడలను తీసుకొస్తారో అలాగ అర్చక స్వాములే అన్నీ కూడా అన్నమాట. అంటే ఒక ఆలయంలో పనిచేసేటప్పుడు ఒక అర్చక స్వామికి ఎలాంటి బాధ్యత ఉంటుందో ఆగమశాస్త్రం చెప్తున్నది. స్వామికి అభిషేకం చేసేటప్పుడు ఆయన అర్చక స్వామి తండ్రిగా అయిపోవాలట. అంటే ఒక తల్లిగా, ఒక తల్లి బిడ్డకు స్నానం చేయిస్తుంటే ఎలాగా భావన కలిగి ఉండాలో అలా తల్లి భావన కలిగి ఉండి స్వామికి అభిషేకం చేయాలి. స్వామికి అలంకారం చేసేటప్పుడు భార్యలాగా అయిపోవాలట. అంటే భార్య భర్తని చక్కగా అలంకరించి బాగున్నాడు ఈయన అని అనుకుంటుందన్నమాట. అలాగా అర్చక స్వామి అలంకారం చేసిన తర్వాత స్వామికి ఆయన అలా చూస్తూ ఆహా చాలా అందంగా ఉన్నాడా లేదా ఈ దండ ఇలా సరి చేస్తే బాగుంటుందా, ఈ హారం బాగోలేదు ఇంకో హారం వేస్తే బాగుంటుందా అని ఇలాగా హారాలు వాటినన్నిటి కూడా మారుస్తూ ఆయనకు ఎలా నచ్చుతుందో అలా అర్చకుడు అలంకారం చేస్తాడు. అప్పుడు ఆ అర్చకుడు ఎలా ఉండాలి అంటే ఒక భార్యలాగా ఉండాలి. స్వామికి ఊరేగింపు జరిగేటప్పుడు అర్చకుడు ఎలా ఉండాలి అంటే మంత్రిలాగా ఉండాలట. రాజుగారు వెళుతూ ఉంటే రాజు వెనక మంత్రి ఈ రోడ్లో వెళ్ళాలి, ఈ రోడ్లో వెళ్ళకూడదు, ఈ వైపు ఉంటే బాగుంటుంది, ఇట్లా వెళితే వాళ్ళని అలాగే చెప్పినట్టుగా. అంటే ఎలాగైతే మనకందరికీ తెలుసు మినిస్టర్లు ఉంటారు, అధికారులు ఉంటారు, వాళ్ళందరికీ పక్కనే ఉండేటువంటి వాళ్ళు ఉండి ఎలాగైతే డైరెక్షన్ ఇస్తారో అలాగే అర్చక స్వామి ఆ పరమాత్మ ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఆయన ఊరేగింపులో ఆయన ఒక మంత్రిలాగా ఉండి అక్కడ ఆ విధమైనటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని ఆయన సృష్టించుకోవాలట. ఇలాగ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఉపచారమును అర్చక స్వాములు చేస్తూ తమ భావనలో వారు అలాగా ఆయన మారిపోతూ ఆ స్వామికి చేసేటువంటి ఉపచారాలు లాగానే ఇక్కడ కూడా శ్రీయోద్వాహం అనగానే వాళ్ళంతా మేనమామలైపోతారు. మన తెలుగువారి సంప్రదాయంలో మేనమామలు ఏం చేస్తారంటే బుట్టలో తీసుకొచ్చి ఎలాగైతే వరుని ముందు కూర్చోబెడతారో అలాగే ఇక్కడ అర్చక స్వాములంతా కూడా మేనమామలై ఆ సీతమ్మ వారిని అలాగా అందరినీ చుడుతూ అలాగ అందరి వైపు చూపిస్తూ వచ్చి ఆ స్వామివారు ఎదురుగా కూర్చోబెట్టారు. స్వామివారి ఎదురుగా సీతమ్మ వారు చేరారు. అలాగే శ్రీయోద్వాహం అనేటువంటి కార్యక్రమం అయింది. ఉద్వాహము అనంటే కళ్యాణము అని అర్థం, శ్రీయోద్వాహము అనంటే శ్రీ అంటే లక్ష్మి అని అర్థం, శ్రీయోద్వాహము అనంటే లక్ష్మీదేవి యొక్క కళ్యాణము. అలాగే శ్రీయోద్వాహం కాగానే ఇప్పుడు కన్యావరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ కన్యావరణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు పఠిస్తారు. అథ భగవదర్థం కన్యావరణేర్థమిత్యష్టౌ శ్రీ వైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాని దత్వా తాన్ విష్ణోర్నగం విష్ణోర్రామసీత్వాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృ సమీపం గత్వా ఓం విష్ణోర్నగం వీర్యాణి ప్రబోధయ్యః పార్థివాని మమేరజాను సియో అస్కభాగదుత్తరగో సహస్రం విచక్రమాణస్తే ధోరుగాయో విష్ణోరరాగమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్న్యప్త్రే
స్థో విష్ణో యోగసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఒక 8 మంది 8 దిక్కులకి వెళ్ళాలి అని ఒక సంప్రదాయం. అబ్బాయికి పెళ్లి చేయాలి అని అంటే 8 దిక్కుల్లో సరైనటువంటి అమ్మాయి ఉందా లేదా అని వెతుక్కు రావడానికి పంపించాలి అని. నిజానికి ఎదురుగానే సీతమ్మ ఉన్నా సంప్రదాయకంగా ఆ పని చేస్తారు. కాశీ యాత్ర చేసినట్లు అనమాట. మనకు కాశీ యాత్ర కూడా చేస్తారు కదా. ఎట్లా అంటే కాశీకి వెళుతున్నాను అని అక్కడ ఒక పద్ధతిలో కాశీకి ఆయన వెళుతున్నట్లుగాను, బావమరిదో లేకపోతే మామగారో మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని చెప్పినట్లు ఇదంతా కూడా ఎలాగైతే ఒక లాంఛనంగా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక లాంఛనం ఏమిటి అని అంటే 8 దిక్కులకి 8 మంది వైష్ణవులను పంపించడం. వాళ్ళు 8 దిక్కుల్లోనూ వెతుక్కొని వచ్చి సీతమ్మ ఉన్నది అని చెప్తారన్నమాట. ఆ చెప్పేటువంటి దాన్ని వరణం అయిన తర్వాత ఆ ప్రవరణను చదివేటువంటి పద్ధతి ఉంటుంది. ఆ కార్యక్రమాలు ఇక్కడ వరణ పూర్తయిన తర్వాత ఈ ఋత్విగ్వరణం అనేటువంటిది జరిగిన తర్వాత ఆ ప్రవర పఠనాన్ని అర్చక స్వాములు మనకి వినిపిస్తారు. దాన్ని విన్న తర్వాత దానికి సంబంధించినటువంటి విశేషాలు మనం తెలుసుకుందాం. బ్రువతే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యోహ విభవాంతర్యామ్యర్చావతార పంచాశైల ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ పరబ్రహ్మ శర్మణో నత్రే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యోహ విభవాంతర్యామ్యర్చావతార ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహ నారాయణ శర్మణః పౌత్రాయ అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యోహ విభవాంతర్యామ్యర్చావతార పంచాశేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ విభవ వాసుదేవ శర్మణః పుత్రాయ వేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యోహ విభవాంతర్యామ్యర్చావతార పంచాశేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్రాచల శ్రీరామనారాయణ స్వామినే వరాయ చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరే నిరాకార సాకార చిదీశ్వర త్రయాశేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా విశ్వంభర శర్మణోన్నత్రే చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదీశ్వర త్రయాశేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా రత్నాకర శర్మణః పౌత్రే చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదీశ్వర త్రయాశేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా క్షీరార్ణవ శర్మణః పుత్రే వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదీశ్వర త్రయాశేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీం ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే. అంతా ఒక్కమారు నమస్కారం చేసి చెప్పండి. దాస్యామి దాస్యామి సామ్రాజ్యమిత్యాశిషో వాచనం కుర్యాత్ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు. ఆయన వైకుంఠరాముడుగా ఇక్కడ వేంచేసి ఉన్నాడు. అటువంటి ఆ స్వామి యొక్క గోత్రం ఏమిటి అనంటే ఆ గోత్రాన్ని పఠించారు. అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ అంటూ ప్రారంభించారు. అనంత వేదాధ్యాయి స్వామి అంటే వేదములు అనంతములు. ఏవో 4 వేదములు అంటారు కదా అండి అని అంటే 4 వేదములుగా విభజించక ముందు నుంచి ఉన్నటువంటి వేదములన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఆయన గనక ఆయనకు అనంత వేదాధ్యాయి అని పేరు.
అలా అనంతవేదాధ్యాయి పరమాత్మ, అచ్యుత పరబ్రహ్మ ఆయన ఆది నారాయణుడు. అలా ఉండేటువంటి స్వామికి ఉండేటువంటి ఋషులెవరు అనంటే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అనేటువంటి 5 ఋషులతో కూడినటువంటి ఒక గొప్ప గోత్రం అచ్యుత గోత్రం రామచంద్రుడు అని. ఆ రామచంద్రుడి గురించి చెప్పి అచ్యుత గోత్రోద్భవుడైనటువంటి రామచంద్రునికి ఇక్కడ సీతమ్మ వారు ఉన్నారు కదా, ఆ సీతమ్మ వారి గోత్రం ఏమిటి అని అంటే దానికి చెప్తున్నారు చిదచిదీశ్వర త్రయారిషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం అని. అంటే ఈ అమ్మవారికి ఉండేటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం. ఈ గోత్రానికి ఋషులు 3, చిత్తు, అచ్చిత్తు, ఈశ్వరుడు అని. చిత్తు అంటే మన అందరి లోపల ఒక వెలుగు ఉన్నది కదా, జ్ఞానం అని అంటారు, దానికి చిత్ అని పేరు. ఆ చిత్ అనేటువంటిది ఒక తత్వం, ఆ తత్వమే ఒక ఋషి. అచిత్ అంటే మన కంటికి కనిపించేటువంటి అచేతనములైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అజడము అని అంటారు. జడములైనటువంటి వస్తువులు. అజడం మన చైతన్యం, జడమైనటువంటి ఈ ప్రకృతి అంతా కూడా దానికి అచిత్ అని పేరు. ఇక ఈశ్వరుడు ఈ జడ ప్రకృతిని అజడ ప్రకృతిని కూడా రెండింటినీ కలిపి నడిపించేటువంటి వానికి ఈశ్వరుడు అని పేరు. ఆ ఈశ్వరుడు ఒక ఋషి. ఇలా 3 ఋషులు సీతమ్మ వారికి. కనుక చిదచిదీశ్వర త్రయారిషేయ సౌభాగ్య గోత్రోద్భవురాలు సీతమ్మ వారు. ఆయన అచ్యుత గోత్రోద్భవుడు అయినటువంటి స్వామికి ఇచ్చి వివాహం చేస్తున్నామని చెప్పిన తర్వాత మనందరి చేత చెప్పించారు వారు దాస్యామి అని. అంటే మనమంతా కూడా కన్యాదాతలం అనే పేరు ఇక్కడ. అందుకని ఎక్కడైనా సరే ఇద్దరు మగపెళ్లివారు ఆడపెళ్లివారు ఉంటారు, కానీ స్వామి సన్నిధిలో భగవత్ సన్నిధిలో మాత్రం మగపెళ్లివారు ఎవరు ఉండరు, అందరూ ఆడపెళ్లివారే ఉంటారు, అందరూ కన్యాదాతలుగానే ఉంటారు. కనుక మనమంతా కూడా సీతమ్మ వారి పక్షంలో ఉండి దాస్యామి అని చెప్తున్నాం, అంటే కన్యాదానం చేయబోతున్నాము అని సంకల్పం మన చేత చెప్పించారు. ఆ విధంగా మనకు ప్రవరల పఠనమైనది. ఆ తర్వాత యోక్త్ర పూజ, యజ్ఞోపవీత పూజ, తర్వాత కంకణ పూజ, ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటికి సంబంధించినటువంటి విశేషాలను పూజ జరిగిన తర్వాత చెప్పుకుందాం. అథ ద్వాదశదర్భైః చతుర్వింశత్యంగుళాయాం యోక్త్రం కల్పయిత్వా సుగంధేనాలిప్య తండలోపరినిధాయ కావ్యమనం సోమగుంరాజానమితి ద్వాభ్యాం మంత్రాభ్యాం యోక్త్రమభిమంత్ర్య. ఓం మనం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుం సరస్వతీం సవితారం చ వాదినం సోమకం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాని విష్ణుకం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం. యోత్రాధిదేవతాయై శ్రీం శ్రియై నమః ఆవాహయామి. గంధద్వారేతి మంత్రేణ బ్రహ్మగ్రంథిమభిమంత్ర్య. ఓం గంధద్వారాందురాధనుషాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్మయే శ్రియం. యోపవీతాధిదేవతాయ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి. అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి. ఓం ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీమన్నారాయణాయ నమః, ఓం శ్రీయై నమః, ఓం అమృతోద్భవాయై నమః, ఓం కమలాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం వైష్ణవ్యై నమః, ఓం వరారోహాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం శార్ంగిణ్యై నమః, ఓం దేవదేవికాయై నమః, ఓం లోకసుందర్యై నమః, ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి, ఫలాని నివేదయామి, ప్రోక్ష్య పరిశిచ్య నివేద్య. ఓం దేవస్య మంగళ నీరాజన దీపం సందర్శయామి. వైకుంఠరామ గోవింద. అత్రావాహిత దేవతాభ్యో నమః, శ్రీమన్నారాయణాయ నమః, శ్రీమహాలక్ష్మీదేవ్యై నమః.
యథాస్థానం ప్రతిష్టాపయామి భగవన్ మంత్రమూర్తే స్వపదమాసాదయ సాదయ క్షమస్వ ఓం అతః ధ్రువంతే రాజాగితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కటిస్థానే యోత్రబంధనం కృత్వా యోత్రబంధనం అనేటువంటిది సీతమ్మ వారికి చేస్తారు. అది 12 గర్భలతో చేసినటువంటి ఒక ఆ వడ్డాణం లాంటిది అనమాట. అది సీతమ్మ వారి నడుముకు చుడతారు. ఎందుకు అలా చుట్టాలి అని అంటే వధువుకి గర్భస్థ దోషములు ఏవైనా ఉంటే ఆ దోషములు పోతాయి అని. సాక్షాత్తు సీతామహాలక్ష్మికి ఏం దోషాలు ఉంటాయండి అని అంటే ఆవిడకే దోషాలు ఉండవు, ఆమె సంతానమైనటువంటి మనకు దోషాలు ఉంటాయి కదా. ఆవిడ నడుముకి ఇది కనుక చుడితే మన దోషాలన్నీ పోతాయి. ఎందుకంటే మనమంతా కూడా సీతమ్మ వారి సంతానం. ఆవిడ జగన్మాత, జగన్మాత అయినటువంటి ఆమె సంతానమైనటువంటి మన పాపములన్నీ తొలగటానికై సీతమ్మ వారికి ఆ యోక్త్రబంధనం అనేటువంటిది చేస్తారు. అందరికీ ఆ యోక్త్రాన్ని ధరించారు. రామచంద్ర భగవానికి యోక్త్రబంధనమైన తర్వాత స్వామివారికి యజ్ఞోపవీత సమర్పణ చేస్తారు. అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని సంకల్పం చెప్తారు. అనంతరాశ్రమం అంటే రామచంద్రమూర్తి ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచర్యానంతరం ఉండేటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమం సిద్ధించడానికి స్వామికి యజ్ఞోపవీత ధారణ చేయాలి అని సంకల్పం చేసి ఆ యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ముందుగా ఆ యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పిస్తారు. యజ్ఞోపవీతాన్ని అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు అర్చక స్వామి. ఆ యజ్ఞోపవీతాన్ని సేవించండి. విష్ణోరితి మంత్రేణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ఆ యజ్ఞోపవీతం దాంట్లో శ్రీమన్నారాయణుణ్ణి ఆవాహనం చేస్తారు. మనకి దీనికి ఏమిటి పేరంటే యజ్ఞ ఉపవీతం అని కదా పేరు. యజ్ఞము అనంటే ఎవరు అనంటే యజ్ఞో వై విష్ణు యజ్ఞేవాం తతః ప్రతిష్ఠతి అని. యజ్ఞము అనంటేనే భగవంతుడికి పేరు, విష్ణువునకే యజ్ఞం అని పేరు. దీనికి యజ్ఞోపవీతం అని పేరు. అంటే ఎవరైతే యజ్ఞం చేయాలో, ఎవరైతే వేదమంత్రములు చదవాలో అలాంటి వారు ధరించవలసినటువంటి యజ్ఞోపవీతం అని అర్థం. కనుక ఇది ఆ భగవంతుడి యొక్క స్వరూపం కనుక ఈ యజ్ఞోపవీతమునందు నారాయణుణ్ణి ఆవాహనం చేసి దానికి పూజ చేశారు. ఆ యజ్ఞోపవీతాన్ని ఈ స్వామివారికి రామచంద్రమూర్తికి అనంతర ఆశ్రమం అంటే ద్వితీయాశ్రమ సిద్ధి కోసమని ఇప్పుడు ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారన్నమాట. దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. యజ్ఞోపవీతం కూడా స్వామివారికి ఉన్నది. ఆ బంగారు యజ్ఞోపవీతాన్ని మీ అందరికీ కూడా దర్శింపజేస్తూ ఉన్నారు. అందరూ సేవించండి. ఆ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని కూడా స్వామివారికి ధరింపజేస్తారు. ఆయనకేమిటి, ఆయన జగద్వల్లభుడు, జగన్నాయకుడు కదా రామచంద్రమూర్తి.
జగత్ చక్రవర్తి, లోకాలను పరిపాలించేటువంటి వారికి మామూలు యజ్ఞోపవీతం కాదు, సువర్ణ యజ్ఞోపవీతం కూడా ఉండాలి. మామూలుగా ధనవంతులైనటువంటి మనమే బంగారం కాస్త బడ్జెట్ ఉంటే రకరకాల బంగారు వస్తువులు వేసుకుంటాం కదా. మరి స్వామి గారితో ఆయనకి అంతా లోకంలో సంపదంతా ఆయన దగ్గర ఉన్నది కనుక ఆయనకు సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు. దాన్ని అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్సాదం పురస్కారాత్. ఆయుష్యమగ్ర్యం ప్రతిమంత శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తుతే. సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్య ముహూర్తోస్తి భవంతో మహాంతో నృహంతో. సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్య ముహూర్తోస్తు. వరపూజాం కుర్యాత్. ఈ యజ్ఞోపవీత ధారణ అయిన తర్వాత ఇప్పుడు వరపూజ అనేటువంటిది చేస్తారు. మనకు కూడా వరపూజ చేస్తారు కదా. వరపూజ చేసినప్పుడు పానకం ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఇక్కడ కూడా వరపూజ. సాక్షాత్తు వరుడెవరంటే రామచంద్ర ప్రభు, శ్రీమన్నారాయణుడే రామచంద్రుడుగా అవతరించాడు. మామూలుగా వరుడంటేనే చాలు ఆయన మహావిష్ణు స్వరూపంగా భావించమన్నారు. ఏదైనా ఒక దానం తీసుకోవాలి అనంటే దానం పుచ్చుకునేటువంటి యోగ్యత విష్ణువుకే ఉన్నది అని. మనం ఏ దానం చేసినా సంకల్పం చెప్పేటప్పుడు మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అంటూనే ఇమ్మంటారు. వరుడు పుచ్చుకునేటువంటిది కన్యాదానం. ఈ కన్యాదానం చేసేటప్పుడు ఈ వరుడు కూడా మహావిష్ణు స్వరూపమే. అందుకనే తనకంటే చిన్నవాడైనటువంటి అల్లుడికి మామగారు నేరుగా కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. మరి చిన్నవాడికి ఆ విధంగా కాళ్ళు కడిగితే నమస్కారం చేస్తే మరి ఆయుక్షీణం అవుతుంది కదా అంటే కాదండి, అక్కడ ఆ నియమం వర్తించదు, మిగతా చోట్లలో వర్తిస్తుంది. ఎక్కడైనా చిన్నవాడికి పెద్దవాడు నమస్కారం చేస్తే మిగతా చోట్లలో అయితే ఆయుక్షీణం అవుతుందేమో కానీ ఇక్కడ నేరుగా అల్లుడు ఎవరు అనంటే ఆయన మామూలు అల్లుడు కాదు, పుల్లయ్యో సుబ్బారావు కాదు, ఆయన సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాయ అన్నారు. అలాగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎవరైనా సరే అల్లుళ్ళు మహావిష్ణు స్వరూపులే అయితే ఇక్కడ సాక్షాత్తు రామచంద్రమూర్తే కదా, ఆ మహావిష్ణు అవతారమే ఆయన. కనుక అలాగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తికి పాద ప్రక్షాళనం అనేటువంటి చేస్తున్నారు. దానికి వరపూజానికి ఈ పాద ప్రక్షాళనం చేయడంలో ఉద్దేశం ఏంటి అని అంటే పాదములోనే గంగ ఉన్నది. అంటారు. లోకములన్నిటికీ పుణ్యాలు కలుగజేసేటువంటి గంగా నది ఏదైతే ఉన్నదో ఆ గంగా నది పుట్టినటువంటి పాదం. అందుకని బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము కానీన పాదము అని మనకు అన్నమాచార్యులు వారు అంటారు. బ్రహ్మ కడిగినటువంటి పాదం అది. అటువంటి స్వామి యొక్క పాదార విందములను ప్రక్షాళన చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అది వరపూజలో ప్రధానమైనటువంటి భాగం. అంతేకాకుండా అలా ఆ ప్రక్షాళన చేసి పాద ప్రక్షాళన జరిగిన తర్వాత స్వామివారికి బంగారు ఆభరణాలు సమర్పిస్తారు, మధుపర్కాలు సమర్పిస్తారు, వస్త్రాలు సమర్పిస్తారు. ఇవన్నీ కూడా వరసగా ఉంటాయి. అవన్నీ వరపూజలో భాగం. ఆ వరపూజలో వరుడు ఎవరు అంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తికి ఆ పాద ప్రక్షాళనం జరిగింది. ఇప్పుడు పుష్పోదక స్నపనం కుర్యాత్. ఓం ఇమం స్వామివారికి సువర్ణ ఆభరణాలు సమర్పిస్తారు. అర్చత ప్రార్చత హిరణ్యరూపైత్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్ర స్వామినమలంకృత్య. స్వామివారికి సమర్పించేటువంటి ఆభరణాలు బంగారు ఆభరణాలు రామదాస్ గారు తయారు చేయించినటువంటిది. అది పచ్చల పథకం. ఆ పచ్చల పథకాన్ని రాముడికి సమర్పిస్తారు. అది చేసింది ఎవరు? రామదాసు గారు. ఆయన అంటారు, భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతుడికి ఆయన పచ్చల పథకం చేశారు.
మరి ఇక్కడ రాముడికి సమర్పిస్తున్నారే అంటే రాముడిలోనే కలిసి భరతుడు ఉన్నట్ట. ఎలాగంటే ఇక్కడ ఉండేటువంటి రాముడికి శంఖచక్రాలు ఉంటాయి కదా, ఆ శంఖచక్రాల్లో శంఖమే భరతుడంటే కనుక రాముడిలోనే కలిసి ఉన్నటువంటి ఆ శంఖరూపుడైనటువంటి భరతునికి రాముడికి సమర్పిస్తే అది కూడా కలుస్తుంది కదా. తర్వాత సీతమ్మ వారికి చింతాకు పథకాన్ని సమర్పిస్తున్నారు. అర్చక స్వామి మీకు దర్శింపజేస్తున్నారు, సేవించండి. రామదాసు గారు చేసినటువంటి చింతాకు పథకం, దీనికి కూడా 10,000 వరహాలైందిట ఆ రోజుల్లో. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర అంటూ రామదాస్ గారు దానికి 10,000 వరహాలు అయిందన్నారు. సీతమ్మ వారికి ధరింపజేస్తున్నారు. అంతా కూడా సీతారాములతో పాటు ఎల్లప్పుడూ రాముడితో ఉండవలసిన వాడు లక్ష్మణస్వామి. సీతమ్మ వారిని విడిచి అయినా రాముడు ఉన్నాడేమో కానీ లక్ష్మణస్వామిని విడిచి ఒక క్షణం కూడా లేడు ఆయన. కనుక అలాంటి లక్ష్మణస్వామి కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు కనుక ఆయనకు కూడా ఒక ఆభరణాన్ని సమర్పిస్తారు. రామదాస్ గారిని చెరలో ఉంచినప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ గోల్కొండ నవాబైనటువంటి తానిషా దగ్గరికి వెళ్ళి 6 లక్షల బంగారు నాణాలు ఇచ్చారట. ఆ నాణాల్లో ఒకవైపు పట్టాభిషేకం గుర్తు, ఇంకోవైపు హనుమంతుల వారి ప్రతిమ ఉంటుంది. అలా ఉండేటువంటి రామమాడ అంటారు. దాన్ని ఒక గొలుసులో పొదిగి ఉన్నటువంటిది, దాన్ని మీకు అర్చక స్వాములు దర్శింపజేస్తున్నారు. రామమాడ అది. దాన్ని లక్ష్మణస్వామికి ఈ కళ్యాణ సమయంలో అలంకరిస్తారు. చక్కగా సేవించండి. రామలక్ష్మణులు నేరుగా రామదాసుని విడిపించడానికి ఇచ్చినటువంటి ఒక నాణెం అది. ఇది మనకు లక్ష్మణస్వామి మెడలో అలంకరింపబడుతూ ఉన్నది. అంతా సేవించండి. జయ బోలో రామానుజ స్వామి మహారాజ్ కి. ఓం అర్చద ప్రార్చద ప్రియ మేధాస అర్చద అర్చంద విగ్రహ ఉదగురన్న దుష్టద అర్చద ప్రార్చద ఓంకార రామ इषेत्वोर्जेत्वेत सकलाराधनैश्वर्चितमस्तु। ओम इषेत्वोर्जेत्वा भागमस्तु भागमस्तु देवो वस्तु विदाप्रार्पयतु श्रेष्ठतमाय कर्मणे। अथ मधुपर्कं दधि मधु सम्मिश्रं स्वर्णपात्रे निधाय पवित्रं निधाय अमृतोपस्तरणमसीत्यपस्समर्प्य इदं विष्णुर्मधुवादायेति द्वाभ्यां मन्त्राभ्यां मधुपर्कमभिमन्त्र्या। ओम इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पागुसुरे मधुवादारदायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नस्तन्द्वोषधीः मधुनक्तमुतोषसि मधुमत्पार्थिवोनजः मधुजौरस्तु नः पिता मधुमान् वनस्पतिर्मधुमान् अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तुनः। सगुन्मूलमन्त्रेण द्विस्तूष्णीं विराजोदोहोऽसि विराजोदोऽहमसीय मम पत्याय विराज तूष्णीं चतुर्थमाचमनीयम् अमृताभिधानमसि।
తదనంతరం ఇమం వస్త్రాణీతి వస్త్రం దద్యాత్. ఈ కళ్యాణోత్సవ సమయంలో మధుపర్క సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలని ప్రభుత్వం తరఫున సిఎస్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఈ సందర్భంలో పెద్దలు చాలామంది పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉంటారు. అలా శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన భద్రాసీతాద లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మహాప్రభు వారి సంవత్సర ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవ సమయమందు భక్తులు యజమానులు సమర్పించినటువంటి పట్టు మధుపర్కములు తెలంగాణ ప్రభుత్వం వారి తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం పట్టు మధుపర్కములు ఇంకా కొంతమంది భక్తులు కూడా సమర్పించారు. అలాగా సమర్పించిన వారిలో శ్రీ 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 తిరండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరు స్వామి వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా జగద్గురువులు శృంగేరి పీఠాధిపతి వారు వారి తరఫున అలాగే భక్త రామదాసు గారి వంశస్థుల తరఫున వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా స్వామివారి మర్యాదను ఇక్కడికి తీసుకొచ్చారు. అక్కడ స్వామివారి శేషవస్త్రాలను పట్టు వస్త్రాలను స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పిస్తూ ఉన్నారు. భక్త రామదాసు గారి తరపు నుంచి కంచర్ల శ్రీనివాస్ గారు జస్టిస్ హరనాథ్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఓమాశాస్తే గైంగమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాతమనస్యామాశాస్తే ఉత్తరాం దేవయజ్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం నామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాత్తదృధ్యాద్ తదస్మై దేవానాసంతాం వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః హనిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమహంసః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి మర్యాదను కళ్యాణోత్సవ సమయంలో సమర్పించారు. అలాగే అనేక మంది భక్తులు ఇక్కడ సమర్పించారు. భగవత్సర్జనార్థం కర్మకం మూర్ధ్ని భరతః విసృజేత్. ఓం చరణం పవిత్రం విదతం పురాణయ్యేన భూతస్థరాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది జస్టిస్ జగన్నాథ్ గారు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. అన్నం ప్రాణమన్నమిత్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రత్యేత్. ఓం భూతం సుభూతం
सा विराट तन्माक्षीया तन्मूर्जन्था ओम कल्पयता अन्नं प्राणमन्नम बाणमाहुः अन्नं मृत्युन्दम जीवादमाहुः अन्नं ब्रह्माणो जरसंवदन्ति अन्नमाहुः प्रजननं प्रजानां मोहमन्नं विन्दते अप्रचेताः सत्यं ब्रवीमि वधयित्सदस्य नार्यमणं पुष्यदिनो सखायं केवलाघो भवति केवलादि ततः कन्यादानमुदकपूर्वकं प्रतिवचनं परिपालयामि कन्यादान समये महासंकल्पं कुर्यात् మహాసంకల్ప పఠనం జరుగుతూ ఉన్నది. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు దంపతులు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే కొండా సురేఖ దంపతులు సమర్పిస్తూ ఉన్నారు. జస్టిస్ సుమతి గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. మహాసంకల్పం ఇది కన్యాదానం ముందు పఠిస్తారు. ఏ కార్యక్రమం చేసినా ముందు సంకల్పం చేస్తాం కదా. అయితే ఈ మహాసంకల్పంలో మన ప్రపంచంలో సృష్టి మొత్తంలో ఉండేటువంటి ఆయా ప్రదేశములు, సృష్టి ప్రారంభం ఎప్పటి నుండి అయిందో అంతకాలము వీటన్నిటినీ కూడా ఒకసారి స్మరిస్తారన్నమాట. అంటే సృష్టి ఎంత ఉన్నది, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములని ఈ భూలోకానికి కింద అనేకమైనటువంటి లోకాలు ఉన్నాయి. పిఓ ఐటీడీఏ గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ప్రాణాయామం కృత్వా ఓం జగద్గురు శృంగేరి శారదా పీఠం వారు భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర ఈ స్వామి పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి సమయే మహాసంకల్పం సంకల్ప్య ఓం శ్రీమతి చింత్యానంత సంతన్యమాన అనివార్య వీర్యస్య అఖిల లోక పరిపాలన పరాయణస్య నారాయణస్య పరిప్రమాయమానానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యప్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే బ్రహ్మాండ ఖండ మండలే ఆధార శక్తి కూర్మానంతాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య తల వితల నితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక లోక సత్యలోక లోకానామథో భాగే అనేక మణిరాజయేషస్య సహస్రభరామణి మండల మండితే దండి శుండాదండోత్తంభితే లోకాచలవలయతే క్షురాసర్పిర్దధిక్షీరస్వాదోదకార్ణవ పరివృత జంబో ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే సేరు తామ్రపర్ణగభస్తికా సర్వనాగ సౌమ్య వారుణ భరతఖండాఖ్య ఖండాత్మనే దండకారణ్య చంపకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతి దశారణ్యేర్విరాజితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురి ఇత్యాది పుణ్యనగరీ విరుపశోభితే కులాచలేభ్యః ప్రతికాలిందే నర్మదా గోదావరి గండకీ కృష్ణవేణి తుంగభద్రా కావేరీ కనకావతి చాంద్రభాగా యమునా ప్రభృత్యనేక పుణ్యనదీభిः సహస్ర ప్రసరే విరాట వరాట పాండ్య పులిందవ దశార్ణవ సూరసేన భోజ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల యోజన విస్తీర్ణే హేమగూఢ హిమవన్ వింధ్యాచల హరివర్ష మలయాచలాదుత్తరే ఖండ మండలే భూమౌ సౌమ్యవతీ పుణ్యక్షేత్రే రంగ వృషగిరి చవ్ర
ఆమ్రవర్ణీ కావేరీ పయస్వినీ కృతమాలా బాహుధా సువర్ణముఖీ పినాకినీ కృష్ణా నదీనాంచోత్తరదేశే పరిస్థిత భవస్వర్మహర్జనస్తవసత్యలోకానాముపరి బ్రహ్మాండకటాహస్యోపరి భాగే బహిర్మహాంధకారస్యోపరి స్థితే కోటి వన్యర్కేందు దివ్య విమానే మయానంద మండపే సహస్రదళ పరిమిత మహాపద్మస్య గోపరి సాత్వికాదిత్రయాన్వితే యుస్సామాధర్వాంగిరసాన్వితే సూర్యప్రకాశ పరిమిత తేజో రాశిభిః అఖిల జగన్మాత శ్రీ భూనీలాభిః పరిసేవ్యమానస్య బహిః ప్రాచ్యాదియానపర్యంతం వాసుదేవామూర్తవిస్తేజాం శక్తిర్వరయస్యమానస్య ఆదివరాహాద్యష్ట విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య సుదర్శనాధ్యాయాభిర్పరిసేవ్యమానస్య అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య ఇంద్రాద్యష్టలోకపాలైః పరిసేవ్యమానస్య పరితః పంచకాలపరాయణైః భగవచ్ఛేషకర్మనిష్టైః సాలోక్యాదిపదస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య శంఖచక్రగదాశార్ఞకృపాణ పంచాయుధరస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణగాసార భూత మహదాత్మజ భక్తిసార షడగోపకులశేఖర విష్ణు చిత్త భక్తాంఘ్రేణు పరకాలాది దివ్య సూరిభిః పులహక్రతుమరీతి దక్షాంగీరసాత్రిసంజ్ఞకైః మహర్షిభిః నవబ్రహ్మాణిస్తూయమానస్య సనసనందన సనత్కుమార సనత్సుజాత పరాశర పుండరీక వ్యాసాంబరేశ బలిరుక్మాంగదార్జునరుభీష హనుమద్గరుడశేషవాల్మీక్యాది పరమభాగవతైః సమూయోయమానస్య మాత్ర సంచరిత దహత్రాక్షాది విజయ విభవ విలాసాయాః లోకజనన్యాః లయాయాః శైల సంవాహిత భూచరణ కమలస్య శ్రీమన్నారాయణస్య దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య దివ్యనాభి కమల సంభూతస్య ముఖ బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరే ద్వితీయ పరార్థే పంచాశదాదే వర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయయామే తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే నామధేయేంద్ర సమయే పార్థివానంద కూర్మ శ్వేతవరాహావిత్రిమను బ్రహ్మ ప్రళయాఖ్య సప్తకల్పానాం మధ్యే కల్పే స్వయంభువ స్వారోజయ ఉత్తమ సూర్యాగ్నిధర్మబ్రహ్మౌద్రగాచ్చ భౌజ్య చతుర్దశమన్మరామంతరే షట్స్వతీషు సప్తమే వైవస్వతమంతరే సప్తతి మహాయుగానాం సప్తవింశతిగతే అష్టావింశతితమాయుగే యుగేషు గతేషు వర్తమానే కలియుగే ప్రథమపాదే యుధిష్ఠిర విక్రమశాలి వాహన వియాభినందన మధ్యే వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరాణం మధ్యే చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం సౌమ్యవాసరే శుభవాసరే నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ ఏవం విశిష్టే హృదయ ముహూర్తే అంతా మమ అనుకోండి. జన్మ ప్రభృతి బాల్య కౌమార యౌవన వార్ధక్యేషు జ్ఞానోదయ కర్మకృత
వృత్తావృత్త ప్రకీర్ణాక్రాంతమత్తక్షయద్వారా బాలుకాభిः సప్తర్షి మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే చంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే త్రిగుణితాగ్నిష్టోమాతిరాత్ర వాజపేయ పౌండరీకాదిశతకృత పుణ్యఫలావాప్త్యర్థం అత్ర స్థితానాం భక్తజనానాం సకుటుంబానాం క్షేమస్థైర్యవిజయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త మంగళావాప్యర్థం లోక కళ్యాణార్థం అంతా నమస్కారం చేసి చెప్పండి. శ్రీ మయా సహ దశ పూర్వేష దశ పరేష సర్వేషాం శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీపాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారేణ సాలంకృత హిరణ్యోదక కన్యాదానం కరిష్యే హిరణ్యగర్భేణకుశపుష్పాక్షరితవస్త్రాభరణసహితం హిరణ్యపరోదకం గృహీత్వా హిరణ్యగర్భస్తమవత్తదాగ్రే భూతస్య జాతః పజరేకాసీత్ కన్యాదాన మంత్రాః కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతాగ్రదో భోజాః కన్యమే దేవి పార్శ్వయోః భూతాః సాక్షిణః సర్వదేవతాం కృతాం సాధ్యం సుశీలాజ సుధీం దాన సాత్పుణ్యార్థం సాలగ్రామ గోభూహిరణ్యదానాది షోడశ మహాదానాన్ని కరిష్యేషు తిష్టంతి భవనాని చతుర్దశాశ్రయా భూమి వరాహేణ సముద్ధృతా గర్భగర్భస్థం హేమ బీజం విభావసో प्रतिगृह्णातु इयं सीता मम सुता सह प्रतीक्षजैनां भद्रं ते पाणिं गृह्णीष्व पाणिना महाभागा छायेवानुगता सदा लक्ष्मी लक्ष्मी क्षीराब्धी अनया मानिनी जनकात्मजा दास्यामि लोकनाथाय अरविन्दालय अनेन कन्यादानेन भगवान् सर्वात्मकः श्रीरामचन्द्रः सुप्रीतः प्रसन्नः वरदः भवतु पुत्रोद्भवाय साक्षात् श्रीमन्नारायण स्वरूपाय श्रीरामचंद्र स्वामिने वराय सौभाग्योद्भवान् साक्षात् लक्ष्मी स्वरूपां श्री सीता देवी नाम्नीं इमां कन्यां प्रदास्यामि अंता ఒక్క మారు చెప్పండి ప్రదాస్యామి తదనంతరం సమర్పణ సమయే మంగళవాద్యం కుర్యాత్
తదనంతరం లోకాచారక్రమేణ మంగళాష్టకచూర్ణికాః పఠిత్వా శ్రీమద్వ్యాసపరాశరార్జున సుఖ ప్రహ్లాదనాగాంతకాః శ్రీకంఠద్రవ పుండరీక హనుమాన్ శ్రీకృష్ణ ముహూర్తే శ్రీకృష్ణస్య విరాపరస్య భవనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విదిత శ్రీసోదరస్య ప్రభో పంకజలోచనస్య బౌధానంతాని నామాని వై నానామంగళకారణాని సతం కుర్వంతు వాం మంగళం. శ్రీదేవి సరస్వతీ చ గిరిజాహల్యా చ మండోదరీ పాంచాలీ ఘట సంభవస్య రమణీ సీతా శచీ రోహిణీ సాగర మేఖలా గుణవతీ రేవత్యుషారుంధతే కౌసల్యాది సమస్త పుణ్యవనితా కుర్వంతు వాం మంగళం. భోగవతీ కళిందతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనీ గుణవతీ కన్యా నదీ గోమతీ కాళీ వేగవతే సువర్ణవదనా గోదావరీ గండకీ కావేరీ చ కుముద్వతీ సరిదః కుర్వంతు వాం మంగళం. గంగారుడం బ్రాహ్మం వైష్ణవ వామనేషు చరితం శ్రీనారదీయం శుభం బ్రహ్మాండం వరకూర్మకం చ పురాణాని వై మార్కండేయముఖానాస్యమనిషం కుర్వంతు ఆదిత్యశ్చ సుధాకరశ్చ ధరణీ పుండ్రశ్చ చంద్రాత్మజః దేవార్యశ్చ బృహస్పతిర్భృగుసుతశ్ఛాయావతేర్నందనः కేతురధగ్రహానవతు భాయేకాదశస్థానగా నక్షత్రాజలగ్నయోగధయ కుర్వంతు వాం మంగళం. శ్రీకాంతాకుశకుంభకుంకుమ పరీరంభో గుణానాం నిధిః పూర్వాచార్య గుణావబోధనికర శ్రీపాంచరాత్రాగమై విభీషణ ప్రభృతిర్భక్తైః సదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణసులభం కుర్వంతదా. శ్రీరామానుజ భక్తరార్య శుభగోపానంద సంకర్షణః శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవా వేదైశాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపైః సదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సహస్రాణం చతుర్దశ భవనానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఇంద్రాగ్నిమనైర్నివర్ణవాలి కుబేర ఈశానాద్యష్టలోకపాలకానాం అనువర్జటా కోటి మణిమయానుమండితాత్మయమాన నారాయణ పాదారవింద సందోహానాం త్రిస్త్రింశత్కోటి దేవతానాం గర్భమందిర సుఖనాసికాస్థూలమధ్యరంగ మహదాస్థాన సౌధాంతరాల వృత్తమండపయాగచారాజ్యనేక మండపరత్నముంటవాది మహత్తబాలాదిరాత్రనరమేధాస్వమేధ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది మహామహోత్సవానాం నారాయణ దివ్య ప్రబంధక మీమాంస వేదాంత భాష్యాగమ శబ్దశాస్త్రాణాం భారత రామాయణ భాగవత శ్రీపాంచరాత్ర అష్టాదశ పురాణాదీనాం కనకరత్నమోక్తిగదుకూలయత్రవలే గంధ పుష్పాక్షత పవిత్ర దుర్వార కుంకుమ గోరోజన పురారోపణ ధ్వజారోహణ తీర్థాన్వయ భేరీదాడనయా గోపకరణ కుంభస్థాపన దేవతాక్మానష్టోత్రిశతసంహితాసారేణ లగ్నస్య తిథివార నక్షత్ర లగ్నహోరాత్రే కాననవాంశద్వాదశాంశ త్రింశదంశకాలాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం స్వస్తి సర్వే గ్రహాః శుభనక్షత్రయుక్తాః ఏకాదశస్థానఫలదా సుముహూర్త సుప్రసన్నా భవంతు. సమయం సరిగ్గా సుముహూర్తం అభిజిన్ లగ్నంలో అభిజిన్ ముహూర్తంలో స్వామివారికి జరుగుతూ ఉన్నది. జీలకర్ర వల్ల నర్తక స్వాములు మీకు దర్శింపజేస్తూ ఉన్నారు. సరిగ్గా 12 గంటలు ఆ సమయానికి స్వామివారి శిరస్సున అమ్మవారి శిరస్సున దాన్ని అలంకరిస్తారు. మన తెలుగువారి ఆచారం ప్రకారం
సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది సంప్రదాయం. ఆ జీలకర్ర బెల్లాన్ని అలంకరింపజేస్తారు అర్చక స్వాములు. అందరికీ జీలకర్ర బెల్లాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా సేవించండి. ధ్రువంతే రాజా ఇది మంత్రేణ గుడజీరగే పుష్పాక్షత సహితే శ్రీ సీతా మహాలక్ష్మీ రామచంద్రవరయో శిరసో నిక్షితే. రామనారాయణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద. సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం. కొన్ని వేల మంది ఉన్నాం. ఎంత గట్టిగా కూడా రామనామ స్మరణ. 1000 మంది ఉన్నాం. అయోధ్యలో రాముడికి వినబడాలి. ఇక్కడ మండపంలో ఉన్న రాముడికి వినబడట్ల. మనం రామనామాన్ని ఎంత గట్టిగా చెప్తే ఈ రోజుతో మనలో ఉండే అనారోగ్యాలన్నీ తొలిగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉంటాం ఈ క్రోధనామ సంవత్సరం. అందుకని ప్రతి ఒక్కరూ గట్టిగా కళ్యాణ మంటపం అంతా కూడా మారిపోయిపోవాలి. జై శ్రీరామ్ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం. రాజా రామచంద్ర భగవానికి అనంతరం శ్రీ సుముహూర్త సమయం పూర్తయింది మనకి. ఇప్పుడు మాంగళ్య ధారణ, ఆ తర్వాత